ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలాగా చేసి అయితే బోర్ కొట్టేసింది. ఈసారి అయితే ఈ విధంగానైతే ట్రై చేశాను. మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఎప్పుడైనా ఎగ్స్ తీసుకొస్తే నాకైతే వండరాక నేను ఎలా చేసేదాన్ని అంటే పచ్చిగా ఉండే ఆనియన్స్ దాంట్లోనే నేనైతే ఎగ్స్ కొట్టి పోసేదాన్ని. అసలు అయింది మనం అలా పచ్చిగా ఆనియన్స్ ఉన్నప్పుడు ఎగ్స్ కొట్టి పోస్తే టేస్ట్ కూడా బాగుంటుంది వేడి రైస్ లోకి తింటే. నేను ఎప్పుడు కూడా అదే విధంగా ట్రై చేశాను, కాకపోతే కొంచెం డిఫరెంట్ వేలోనైతే ట్రై చేశాను. అలాగే మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలానే, కాకపోతే ఇందులోనైతే ఒక 2 టమాటా యాడ్ చేశాను. ఆనియన్స్ అనేవి ఎక్కువ గోలనివ్వలేదు. ఇలా టమాటా ఆనియన్స్ వేసి కొంచెం లైట్ గా వాటర్ పోసి మనం ఎగ్స్ అనేటివి పగలగొట్టేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు అన్ని యాడ్ చేసుకొని స్పైసీనెస్ కోసం కొంచెం మసాలాలు కారం ఎక్కువనే యాడ్ చేయాలి, అప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నట్టు ఈ కర్రీ ఒకటే చేయలేదు, ఇంకో కర్రీ కూడా చేశాను. ఎందుకంటే అది సరిపోదో ఏ కర్రీ చేసినా పప్పు ఉంటే కొంచెం మా ఇంట్లో ఎక్కువ తింటారని టమాటా పప్పు కర్రీ అయితే చేశాను. డైరెక్ట్ కుక్కర్ లోనే వేసి అయితే వండేసాను. మార్నింగ్ అయితే ఈ రెసిపీస్ తోనైతే మా ఇంట్లో గడిచిపోయింది. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.